పేరు ఉర్బిల్ అప్పలనాయుడు. పార్వతీపురం మన్యం జిల్లా రైతు సంఘం తాలూకా గౌరవాధ్యక్షుడిని. ఇప్పుడు రైతులకు సంబంధించి విత్తనాలు వేసుకునేటువంటి టైం కాబట్టి ఆ విత్తనాలకు సంబంధించి ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మరి ఇక్కడ పార్వతీపురం మన్యం జిల్లాలో వరి పంట సుమారు 1,70,000 ఎకరాలు సాగు అవుతుంటే దానికి అవసరమైనటువంటి విత్తనాలు కనీసం 5,000 బస్తాలు కొనవలసి ఉంటుంది. కానీ ఈవేళ ప్రభుత్వం నుండి ఎప్పటి వరకు వచ్చేటువంటివి మాకు తెలుస్తున్నది 2,400 బస్తాలు మాత్రమే. అది కూడా మనకి సంబంధించినంత వరకు రైతులకు ఏవైతే అవసరమో, ఏ విత్తనాలు అయితే అవసరమో అవి కాకుండా, వరి విత్తనాలు కాకుండా అవసరం లేనివి, అవసరం ఎక్కువ దిగుబడి రాయినటువంటివి వస్తున్నాయి. రైతులకైతే సంపత్, అజియా, అమూల్య రకం విత్తనాలు అవసరం ఉంటుంది. అవైతే మధ్యకాలంలో చాలా తొందరగా పండిస్తాయి. అపరాల పంటకు కూడా అనుకూలంగా ఉంటుంది. దిగుబడి కూడా 33 బస్తాల వరకు, 32-33 బస్తాల వరకు వస్తుంది. కానీ అలా కాకుండా ఇప్పుడు ప్రభుత్వం ఇస్తున్న 10, 61, 64 మొదలైన విత్తనాలు వచ్చినట్లుగా తెలుస్తుంది. మరి ఇవి మానేసి రైతులకు ఏవైతే అనుకూలంగా ఉంటాయో, పంట దిగుబడి ఏదైతే ఇస్తాయో అటువంటి విత్తనాలు సప్లై చేయాలని, పూర్తిగా సప్లై చేయాలని, 5,000 బస్తాలు కూడా తెప్పించి రైతులందరికీ కూడా అందుబాటులో ఉండేటట్లు చేయాలని కోరుతున్నాం.